ఆనాడు నేను నుంచే పాదయాత్ర చేస్తూ సిఎల్పి నాయకుడిగా ఆ ఎండలో నడుస్తూ మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు మీరందరూ సాదరంగా స్వాగతం పలికి నాతో పాటు మీరు కూడా ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు 4 మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పడం కాదు, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగాను. సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశారు. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితేతరులు గిరిజనేతరులు కావచ్చు, అందరితో మాట్లాడారు. అందరూ చెప్పిందల్లా ఒక్కటే, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ కావాలి మాకు. ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు, సంపద ప్రజలకే పంచబడాలి. ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి, మీతో పాటు మేము ఉంటాం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా, సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ, నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అది కూడా ఆర్థిక శాఖను చూసేటువంటి బాధ్యత నాకు చెప్పినప్పుడు ఆనాడు మీరు చెప్పిన ప్రతి సమస్యకి బడ్జెట్ లో ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏమేమి పొందుపరచాలో వాటన్నిటినీ పొందుపరుచుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, ఈ గ్రామాల మధ్యలో నడుస్తున్నప్పుడు చాలా చోట్ల పాఠశాలలు సరిగా లేవని చెప్పారు. పిల్లలు చదివించుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు సరిగా లేవని చెప్తే ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు ఉండాలని ఆ రోజు అనుకుని ఈరోజు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచనలు చేసి ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఒక స్కూల్స్ ని శాంక్షన్ చేశాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్కూల్ కి భూమి పూజ కూడా చేసుకున్నాం. ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కూడా బహుశా శాంక్షన్ ఉంది, వాకేళ్లో శాంక్షన్ అయింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ పాఠశాలలో మీ అందరూ, అందులో ప్రపంచంలో అత్యంత సంపన్నులు చదువుకోవటానికి కావలసిన విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో, ఎటువంటి సిలబస్ ఉంటుందో అటువంటి సిలబస్ ని అందులో పొందుపరిచాం. అందులో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా పోషకాహారాలతో పాటు మేధస్సుతో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదుగుతాడు. అటువంటి వ్యవస్థను తీసుకొచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా. ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది మార్గ విద్యలో కలిసి ఆ కూలిపోయిన ఇళ్ళని, లేకపోతే పెంకుటిళ్ళని, లేకపోతే తలుపులు లేని ఇళ్లను చూపించి మాకు ఇల్లు కావాలయ్యా అంటే ఆ రోజే చెప్పాం. తప్పనిసరిగా ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ వస్తుంది,
వచ్చిన గవర్నమెంట్ లో ఇల్లు లేని పేదవాళ్ళకి దశల వారీగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ప్రతి ఊర్లో ఇవాళ ఎంతో కొంతమందికి ఇల్లు కడుతూనే ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబ్స్ సంబంధించి ఎంత మంది ఉంటే అంతమందికి శాచురేషన్ లో ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరికి కూడా అర్హతగా ఉన్న వాళ్ళందరికీ శాచురేషన్ లో ఇల్లు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా ఇచ్చాం. ఈ గ్రామంలో కూడా హోజాలు, కోలన్స్, ఆంధ్ర, గోండులు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ శాచురేషన్ ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా సాధ్యమైనంత మేరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇల్లు ఇచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం ఇల్లు శాంక్షన్ చేసి వదిలేయట్లేదు. ప్రతి వారం మీరు కడుతున్నటువంటి ఇల్లుని పర్యవేక్షణ చేసి వారం వారం బిల్లు అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నాం. బిల్లు అప్లోడ్ చేయగానే వారం వారం మీకు బిల్లు ఇచ్చే పరిస్థితిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంది. దశల వారీగా కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కేవలం ఏ గ్రామంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మీ ద్వారా ఈ గ్రామం నుంచి పిలిపిస్తా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవాకండి. మీరు కట్టుకునేటువంటి ఇల్లు ఆలస్యం ఒక్కరోజు చేసినా మీకే నష్టం. వడివడిగా త్వరితగతిన మీరు ఇల్లు కట్టుకోండి. వారం వారం బిల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చూస్తాం. అట్లాగే ఈ ప్రాంతం నుంచి నడుచుకుంటూ పోతా ఉంటే ఈ రహదారి గురించి కూడా చెప్పారు. ఈ రహదారి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ని అధిగమించాలంటే ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి ఇది వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్తే